అబ్బా! ఎంత బావుందంటే పాలక్ చికెన్ కర్రీ నోట్లో పెట్టుకుంటుంటే అలా కరిగిపోతుంది. ఎప్పుడు గోంగూర చికెనే కాకుండా ఇలా పాలక్‌తో కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బాండీలో వాటర్ తీసుకొని అందులో పాలకూర, కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి వేసుకొని 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీలో ఆయిల్ వేసి దానిలో కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దానిలో కొన్ని టమాటో ముక్కలు, కొంచెం పసుపు వేసి టమాటోస్ మగ్గేంత వరకు మూత పెట్టి పక్కనుంచుకోవాలి. 1 అవర్ ముందుగా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని తెచ్చి బాండీలో వేసి 50% కుక్ చేయాలి. నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాలకూరను మిక్సీ పట్టి పేస్ట్‌లా చేసి దాన్ని చికెన్‌లో వేసి తర్వాత బాగా కలిపి అందులో తగినంత కారం, గరం మసాలా, సాల్ట్ వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పాలక్ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.